రాము, ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? వస్తున్నా ఉండు. నీళ్ళు తాగావా? అమ్మిచ్చిందా? తీసుకురానా? తాగుతావా? తీసుకొస్తా, ఇక్కడే ఉండు. తాగవా? నువ్వు నీళ్ళు తాగవా? సరే, నీకేం కావాలో నాకు తెలుసు. తెచ్చాక ఎలా తాగవో నేను చూస్తా. రాము, నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకు ఇష్టమైన పాలు తెచ్చాను, తాగుతావా? నువ్వు పాలు కూడా తాగవా? ఏమైంది రాము నీకు? ఓ రంగప్ప, ఓసారి వచ్చి చూడు. ఎంత పని జరిగిందమ్మా. ఏమైందిరా? ఏమైంది? ఏమైంది గంగనా? ఏమైంది? ఎంత ఘోరం జరిగిపోయింది. అయ్యో గంగా, ఇటు చూడయ్యా, ఎంత ఘోరం జరిగిపోయిందో. అయ్యో అయ్యో లక్ష్మి ఏమైపోయిందిరా నాయన. అయ్యో నా లక్ష్మి. అయ్యో ఏంటిరా రంగప్ప? ఎవరు చేసింది? నరసింహ, ఎందుకైంది ఇది? ఎవరు చేస్తారా? ధైర్యంగా ఉండాలి నరసింహ. లక్ష్మి, అమ్మా, వదిలమ్మా, వదిలు. లక్ష్మికి ఏమైంది? అమ్మా, వదిలు. లక్ష్మికి ఏమైంది? ఇలా చేసేవారు. గంగా, మన ఊరికి వెలుగు ఎప్పుడొచ్చిందో తెలుసా? ఈ ఊరు ఏర్పడడానికి ఈ వెలుగు కీలకం. అడవిలో ఉన్నప్పుడు ఓ వెలుగు చుక్క ఈ ప్రదేశానికి దారి చూపించింది. ఒకప్పుడు స్వతంత్రంగా బ్రతకడానికి మన ముత్తాతలు అడవి నుంచి ఈ ప్రదేశానికి వచ్చారు. వస్తూ వస్తూ వాళ్లతో పాటు కొన్ని అడవి జంతువులను కూడా పట్టుకొచ్చారు. ఊర్లో నీరు, వ్యవసాయం అంతా బాగుందన్న సమయంలో మరో కొత్త సమస్య వచ్చింది.
అడవిలోని మిగతా జంతువులు కూడా ఈ ఊళ్ళోనే మకాం వేద్దామని చూశాయి. ఊరికే సమస్యగా మారాయి. ఊర్లోని వీరులందరూ మేల్కొని ఆ అడవి జంతువులు ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు. అడవి పక్కనే ఉండడం వల్ల రాత్రి వేళల్లో విపరీతమైన చలి, వాటికి తోడు గండ్రు దోమలు, ఎక్కువ మసూచి, మలేరియా వల్ల ప్రజలు 5-6 రోజులకే కైలాసానికి దారి పట్టారు. పౌరుషాన్ని ఏమాత్రం తగ్గించకుండా కాపలాగా ఉన్నారు. అవి మాత్రం అర్ధరాత్రులు ఊరు చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఊరినే ఆహారం చేసుకోవాలని చూశాయి. ఎక్కడ మాంసం దొరికితే అక్కడే వాటి అంతు తేల్చి కలేబరాలను వదిలిపెట్టి వెళ్ళేవి. వాటి పగ, ప్రతీకారాలు, వేట వాటి అబ్బలలాగానే అవి తయారయ్యాయి. మనం కూడా మన అబ్బలలాగానే వాటిని ఎదుర్కోవాలి. మనిషి తగ్గేంత వరకు అవి అలానే చేస్తూ ఉంటాయి. వచ్చిన వెలుగును ఆర్పి కొత్త వెలుగును తీసుకుని రావాలి. లేదా కొత్త వెలుగు రావాలి అంటే ఈ వెలుతురును ఇక్కడే ఆర్పివేయాలి. సరే రెడ్డి, అలాగే చేద్దాం. అంతా పులికొండ మైసమ్మ దయ. అంతా చల్లగా జరిగేటట్టు జరిగేలా చూడమ్మా. జై మైసమ్మ తల్లి. ఏమమ్మా, నా కోసం వచ్చావా? అమ్మ కోసం వచ్చావా? నాన్నకు చెప్తాలే, బాధపడకు. వాటి పగ, ప్రతీకారాలు, వేట వాటి అబ్బలలాగానే అవి తయారయ్యాయి. మనం కూడా మన అబ్బలలాగానే వాటిని ఎదుర్కోవాలి. నాకొచ్చింది కోపం కాదు, వేదన. ఊరిని తినే జంతువుల కోసం నేనే వేటగాడినవుతాను. గంగా, నీకు కావాల్సిన ఆయుధాలు అక్కడ ఉన్నాయి చూడు.
తల మీద వేస్తాయి రాయి అరే ఇవ్వు అరే ఆగు అబ్బే ఏందబ్బి ఏ ఊరు నీది ఈ సమయంలో ఆడిపోతున్నావు చెప్పు లేదక్క మొన్న 3 రోజుల క్రితం ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా ఆయనేనా ఆయనే ఈయన వెంకటాపురం పోయినప్పుడు చూసినానక్క అట్లనా అవును నేను కూడా చూసినా వాడిని సరే అవును ఈ సమయంలో ఏటకైందే చంపడానికి వెళ్తున్నాడు సావడానికి వెళ్తున్నాడు ఏందే నీ పంచాయతీ రారా రాపి నీకు గులికిస్తా తీసుకో బే ధైర్యం వస్తుంది చూసిన అక్క వాడి పిక్కలు ఎట్లున్నాయో వాళ్ళు ఏం కానొచ్చిందక్క అట తగ్గేది చూస్తున్నావు చంద్రబాబు వెలిగేట ఆయనకి కూరగాయలు ఏదో చేయడానికి పోతున్నాడే సూర్యుడు వచ్చేదాకా తెలియకుండా ఉంటుందా కొద్దిగా తెలుస్తుందే ఏ విషయమో మీరు కానివ్వండి ఖాళీ కూర్చున్నావు గాలిదానని జగత్ ప్రమథన తాండవాటన కటకారను తవ సవేష పాహిమా దానోద్ధణం కృతి ప్రద్రోహణ త్రుటితారతారా ఖటం కృతి సుటోపటహదినిస్వనా వియత్తల దిక్తట దాటి తార్భటోద్భట పటు తండవాటన కటకారను తవ సవేష పాహిమా డమరు గజాత డండ డండం డండ పూర్ణిత విస్ఫుర జగత్ ప్రమథన తాండవాట
హది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటు తండవాటన అటకారను తబసవేశ పాహిమా ఈ ఊరి కోసం పోరాడిన రక్తం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తుంది. జగత్ ప్రమథన కటకారను తబసవేశ పాహిమా డణ డణ ఢం మృడం మృడడం మృడడం దానోద్ధణం ధణ నటన త్వదీయడం ఉత్తమదార్భణం కృతిపద్ధణ త్రుటితా యో ఏందా ఇదంతా? ఏడకి పోయినావు? వేటకి పోయినావా? అవును. ఎప్పుడు పోయినావు? రాత్రి. దా నీళ్ళు తాగి దిగాను దొర, చాలా దూరం పోయినట్టున్నావు. ఏ ఊరు స్వామి ఇది? ఏంటి వేటకి పోయి వచ్చి నెత్తురుగెత్తురుగడ పూసుకుని ఉన్నావు ఏంటి కదా? చేతిలో ఏమీ లేదే, ఏం వేటాడొచ్చావు స్వామి? నీకెంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు? నేను ఎక్కడా చూడలేదే, ఏం మాట్లాడట్లేదు, కొండ నీళ్ళు తాగినావు, వేటాడిన సామాను అంతా ఎక్కడ పెట్టావు? ఓయ్ దొర నువ్వే, నాకెందుకు వచ్చింది ఈ గొడవ? మొదలెటన్నా తీసుకో. గట్టికల్ రెడ్డి ఇప్పుడే చెట్టు మీకెళ్ళి ఓడిచినాం. అటువైపు వెళ్ళినప్పుడు కొండంచున ఆకులు చూసా. ఆ రోజు ఎంతటి విధ్వంసం జరిగిందో చెప్పడానికి. కొండ మీద మరకలు చెప్తున్నాయి రెడ్డి, వర్షం పైనుంచి కాదు భూమి కింద నుంచి పుట్టిందని. ఒక మారణ హోమం జరిగిందనడానికి ఆ కొండకున్న మరకలే చెబుతున్నాయి రాజన్న. ఈ తూరి ఏ జంతువైనా అటువైపు రావాలన్నా అక్కడున్న గాలే చెబుతుంది, వస్తే వాటికి కూడా అదే గతి పడుతుందని. శబాస్రా గంగడా. శబాస్రా గంగడా. శబాస్రా గంగడా.
ఉరికే జింకను ఉరకలెత్తించే పులి ఆ జింకను వేటాడడం మర్చిపోయి అప్పుడే పుట్టిన కుందేలును పట్టుకుని చంపి తినేసింది. పట్టుకుని చంపి తినింది ఒకటైతే వేటాడొచ్చానని చెప్పిందంట తోటి పులులకు. అదేంది రెడ్డన్నా, మన గంగ అంత పెద్ద రాబని చంపొస్తే కుందేలు చంపొచ్చామని చెప్తున్నావే. ఇప్పుడు జింకనే చంపాలి గోపన్న. గంగా, ఆవును చంపి తినింది రాబందు ఒకటే కాదు, మరొక్క మునగాడున్నాడు. వాడే మీ లక్ష్మిని కాదు కాదు, ఊళ్ళో 100 మంది లక్ష్ములను వేటాడింది వాడే. మీ నాన్న పౌరుషం కంటే మీ అబ్బ పౌరుషం ఎక్కువ ఉండదబ్బి నీలో. నేను చూసినాను కదా, ఈ ఊరికి నీ మేలు సానా కావాలా. తోడుకొని పో, వీరాని రంగపతాతని తోడుకొని పో. దాన్ని ఎట్లా వేటాడాలో తెలుసు కదా. రేపు ఎర్రగా వెలిగే సూర్యుడినైనా చూడాలా, లేదా నేల మీద ఎర్రగా పారి మా రక్తాన్నే చూడాలా. ఏదైతే అదైతే రెడ్డి, ఆ నా కొడుకో మేము ఏదో ఒకటి తేలాలా. అందరం సిద్ధంగా ఉందాం. ఎట్లా వేటాడాలో తెలుసు కదా. రేపు ఎర్రగా వెలిగే సూర్యుడినైనా చూడాలా, లేదా నేల మీద ఎర్రగా పారి మా రక్తాన్నే చూడాలా. రాత్రిపూట మనం ఇట్లా కాపలా పెట్టుకుంటాము, అడవిలో జంతువులు కూడా కాపలాకి వంతులు పెట్టుకుంటాయి. ఏంది రంగప్ప తాత, కాపలు కాసాయా? అవునబ్బి, మనం ఎలాగైతే ఊరి చివర పంట పొలాల మధ్యలో ఉండి కాపాడుకుంటూ ఉంటామో అలాగే జంతువులు కూడా ఎవరు లోపలికి వస్తున్నారా అని చూస్తూ ఉంటాయి. అవునా తాత? సాయంత్రం మొదలు బయటకెళ్ళిన ఆడపక్షులు గూటికి చేరుకోగానే మగ పక్షుల బాధ్యత తీరిపోతుంది. మిసిమిసి పొదల్లో దాగి ఉన్న నిప్పు పురుగులు, మిడికిలు, కిరోడాలు, రేసుగాలి పురుగులు, మంచు పురుగులు వేటకు బయలుదేరుతాయి. ఇక పాములు చెవులు తెరుచుకొని కొరలు బయట పెట్టి అడవంతా తిరిగేస్తాయి. రాత్రిపూట చీమలు గుడ్లు పెడతాయి. ఆ చీమల్ని వేటాడటానికి మేకలు తిరుగుతాయి. ఆ మేకల కోసం పులులు, రాక్షస బల్లులాగా చెట్లపైన గుడ్ల గుబులు. వీటికి చీకటి దృష్టి ఎక్కువ. చిన్న చీమ శబ్దం కూడా పసిగట్టగల వినికిడి శక్తి గుడ్లగూబది. చెట్ల పొదలలో నుంచి బయటికొచ్చి అడవిని చుట్టుముట్టేస్తాయి. పదండి వెళ్దాం, చాలా నడవాలి. ఆ నా కొడుకు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకోవాలి. వచ్చి ఎక్కడ దాక్కున్నాడు? చీకటి, శూన్యం రెండు అంతర్గత భయాలకు ప్రతిబింబాలు. అర్థం లేని శూన్యం, చీకటి ఎంతో భయాన్ని రేకెత్తిస్తుంది. ఈ నిశ్శబ్దపు గాలి శబ్దమే ఎంతో భయాన్ని పుట్టిస్తుంది.
సావడానికి వచ్చినట్టుంది. చావడానికి వచ్చిందో చంపడానికి వచ్చిందో రాని చూసుకుందాం. సరే పదండి వెళ్దాం. చలివిడి ముద్దులు తెచ్చావా? తెచ్చినాను. సరే మాటన్నా దాక్కోండి. ఊరి కోసం కత్తెత్తితే అది దేవుని ఆయుధంగా మారుతుంది. నా ఇంటి లక్ష్మి కన్నీళ్లు తుడవలేకపోతే నా శ్వాసకు అర్థమేంటి? ఊళ్ళో 100 మంది లక్ష్మణులను వేటాడింది వాడే. ఎంత పని జరిగిందమ్మా లక్ష్మి? ఎదురుగా పందున్నప్పుడు సంధి కుదుర్చుకునేదిలే, ముగ్గు నేలకేసి రాసి పండ పెట్టేయడమే. గణరాజ దినేశ ముఖ గ్రహ ప్రఘా రక్షణ గుణ తాండవాటన. వీరా, వీరా, హే వీరా, లేరా వీరా, వీరా. గంగనా గంగడా, గంగడా, లేరా, లేరా గంగడా, గంగడా, లేరా, లేరా, లేరా నాన్న. గంగడా, లేవని చెప్తా లేనా.
నీవు చేసిన ఈ విస్ఫోటనం ఎక్కడో చోట మళ్ళీ కొత్త విత్తనానికి దారితీస్తుంది. ఆ విత్తనం మొలిచి పెద్దదై తన ఆధిపత్యాన్ని చూపించడానికి వస్తుంది. తన నీడలే భయాన్ని కలిగించేలాగా తన రెక్కలను విరుచుకొని వస్తుంది. ఊరే తలెత్తి చూస్తుంది. తన వేగాన్ని ఆ సూర్యుడు కూడా ఆపలేడు. ప్రమాదాలు ఆటంకాలు ఒక్క దిక్కు నుంచే రావు. వాటిని ఎదుర్కోవాలంటే నీ ఒక్కడి వల్లే కాదు. బాగా గుర్తుపెట్టుకో, నాకు తెలిసినవన్నీ నీకు చెప్తా. మన చుట్టూ ఉన్న వాటితోనే ఆయుధాలు తయారు చేసుకోవాలి. ఈ చిన్న కర్ర ముక్కే 6 చంపుతుంది. సరేనా? ఇదిగో నీ కొత్త ఆయుధం. దీంతో భయపెట్టి చూడు. ఇక బయలుదేరు. అది ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తుంది. గర్జనతో కాదు, ధైర్యంతో సమాధానం చెప్పు. నీ దాహం తీర్చడానికి నా రక్తం కావాలా? రామందుకే మా ఊరి తల్లి, మా ఊరి జంతువు, మీకోసం నేనున్నాను. శంభవే సినిమాపై ప్రేమతో చేసిన ఈ చిన్న ప్రయత్నానికి మీ ప్రోత్సాహం ఎంతో విలువైంది. మీ సపోర్టుతో మా ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి. కింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి సపోర్ట్ చేయండి.